అపోస్తలుడైన పౌలు గారు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటూ సెలవిస్తున్నాడు. ఆయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా మనకు ఒక బైబిల్ గ్రంథం నుంచి ఒక సమాధానం దొరుకుతుంది. రండి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలనను క్రీస్తు యేసు వలనను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఏంటనగా, ఒక రీతిగా మనం ఇక్కడ ఆధారముగా చూస్తున్నటువంటి లేఖన భాగాలు, ఆయన కళ్ళే ఆయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు. అంటే బలహీనమైనటువంటి జబ్బు కళ్ళు. అటువంటి బలహీనమైనటువంటి కళ్ళ నుండి శక్యమైతే గలతీ సంఘ విశ్వాసులారా, మీ కళ్ళను ఓడబీకి నాకు ఇవ్వడానికి ఏమాత్రము వెనుకంజ వేయరు అంటూ సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు ఏంటనగా మరి ఆయన కళ్ళు అనే రీతిగా మనం ఇక్కడ అర్థం చేసుకోగలం.